హలో అండి. అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? ఈరోజు ఒక విషయాన్ని మీతో షేర్ చేసుకోవాలని ఆశపడుతున్నాను. కొంత అంటే కొద్ది సమయము మనము ఒక స్వీట్ మెమోరీస్‌లోకి వెళ్దాం. ఇది ప్రతి ఒక్కరి జీవితంలో ఉండేటువంటి విషయము. ఏంటి అంటే మన జీవితంలో మనము అంటే తల్లి, తండ్రి అనేటువంటి స్థానంలో ఉండేటువంటి ప్రతి ఒక్కరు కూడా అనుభవించేటువంటి గొప్ప అనుభూతి. దానిని ఒకసారి జ్ఞాపకం చేసుకొని నెక్స్ట్ చాప్టర్ ఏంటో దానిలోనికి వెళ్దాం. ప్రతి ఒక్కరు కూడా వివాహము అయిన తరువాత మరి భార్య, భర్త అనే సంబంధంతో మొదలుపెట్టి తల్లి, తండ్రి అనేటువంటి పాత్రతో అలాగే అత్త, మామ, అమ్మమ్మ, తాతయ్య, అలాగే కోడలు, కొడుకు అనేటువంటి పాత్రలు అనేకమైనటువంటి పాత్రలు మారుతూ ఉంటాయి. మన దైనందిత జీవితంలో ఒక్కొక్కరు ఒక్కో స్టేజ్‌ని బట్టి అవి మారుతూ ఉంటాయి. అయితే మనము కొంత విషయాన్ని మన్నన చేసుకుందాం. మన వివాహమైనటువంటి తొలి దినాల్లో అంటే వివాహమైనటువంటి క్రొత్త రోజుల్లో మన దైనందిత జీవితంలో మీ యొక్క డేస్ ఎలా ఉన్నాయో ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఒక్కసారి పనులన్నీ పక్కన పెట్టి మీరున్నటువంటి స్థితిలో నుండి కళ్ళు మూసుకొని ఒక్కసారి ఆలోచన చేయండి. ఆ మొదటి రోజు లేదా ఆ మొదటి దినాలు భార్య భర్త కోసం ఎదురు చూసేటువంటి ఆ చూపులు, భర్త భార్యలో చూసేటువంటి ఆ అందము, ఆ ఆనందము మరి ప్రతీదీ కూడా చాలా ఆనందకరంగా ఉంటుంది కదా! ఒక్కసారి ఆలోచన చేసుకోండి. ఒక్కసారి బ్యాక్‌కి వెళ్ళండి తప్పులేదు. మీ గతాన్ని ఒకసారి తలుచుకోండి. అలాగే తల్లిదండ్రుల పాత్ర అనుభవించినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఒక్కసారి మీ గతంలోనికి తొంగి చూసుకునేటువంటి ఒక్క గడియ తీసుకోండి. మీరు తల్లులు గర్భంతో ఉండేటప్పుడు పిల్లోడో గర్భంలో గంతులు వేసేటువంటి ఆ క్షణం ఎంత ఆనందమో కదా! ఆ గర్భము దాల్చిన నుంచి డెలివరీ అయ్యే ఆ మధ్యలో పడినటువంటి మీ యొక్క బాధ ఏదైతే ఉంటుందో ఆ బాధ ఆ పిల్లోడు పుట్టిన తరువాత మీకు గుర్తుందా? లేదు కదా! నేనైతే 6 నెలల పాటు హాస్పిటల్‌లో అడ్మిటెడ్. నిజం. బెడ్ పేషెంట్. ఐసీయూలో 2 మంత్స్ ఉంచారు. నార్మల్ వార్డ్‌లో మిగతా 4 మంత్స్. ఏం జరిగిందో తెలీదు. స్టార్టింగ్ నుంచి 6థ్ మంత్ వరకు కూడా హాస్పిటలైజ్డ్ అయిపోయాను. ఆ బాధ ఏది కూడా తరువాత నాకేమీ గుర్తుకు లేదు. ఎందుకనంటే ప్రతి ఆడది తల్లి అవ్వాలి అనేటువంటి కల ఉత్తమమైనది. అది దేవుని యొక్క ఆలోచన. దేవుడు ప్రతి ఆడదానిని కూడా లేదా ప్రతి మనిషి ద్వారా జనాన్ని పుట్టించాలనేది దేవుని యొక్క ఆలోచన కదా! అయితే మొదటి దినాల్ని మన పిల్లల యొక్క ఆ బాల్యపు దినాల్ని జ్ఞాపకం చేసుకోమని చెబుతున్నాను. ఒక్కసారి వెనక్కి వెళ్ళండి. ఒక్కసారి వెనక్కి వెళ్ళండి. 5థ్ మంత్ 1 మంత్ నుంచి ఆ 5థ్ మంత్ లోపల మీ పిల్లాడు చేసేటువంటి ఆ చిన్న చిలిపి నవ్వు, ఆ చిలిపి చేష్టలు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. చాలా అందంగా ఉంది కదా! చాలా ఆనందంగా ఉన్నాయి కదా డేస్. ఒకసారి వెళ్ళండి. నేను చెప్తున్నాననేసి మీరు కాదు. తర్వాత దీని ప్రతిఫలం ఏంటో చెప్తాను. చాలా అందంగా ఉంటుంది. ఆ బోసి నవ్వు వేసుకొని అంటే ఆ బోసి మూతి వేసుకొని పళ్ళు లేని ఆ నోరు చాలా చక్కగా మర్మం తెలియని అసలు కపటము తెలియని ఆ పసి హృదయము నవ్వులు చాలా ఆనందాన్ని ఇస్తాయి. మన ఒత్తిడుల్లో అవి జ్ఞాపకం చేసుకుంటూ ఉంటే మనకెంతో రిలీఫ్ ఇస్తుంది. ఆ తర్వాత 5థ్ మంత్ తరువాత నుంచి కూడా చిట్టుపుట్టి చిన్న అల్లర్లు చేస్తూ ఉంటారు. అవి జ్ఞాపకం చేసుకోండి. ఆ చిలిపి చేష్టలు చాలా బాగుంటాయి కదా! ఆ 1 ఇయర్ 9థ్ మంత్ నుంచి లేదా 7థ్ మంత్ నుంచి ఆ 1 ఇయర్ 1.5 ఇయర్ ఆ మధ్యలో ఆ బుడిబుడి అడుగుల్ని జ్ఞాపకం చేసుకోండి. ఆ చిన్న వచ్చి రాని ఆ యొక్క పదాలను జ్ఞాపకం చేసుకోండి. చాలా ఆనందంగా ఉంది కదా! వాళ్ళు ఆకలేసేటప్పుడు అడిగే పద్ధతి, అడగకుండా మౌనంగా ఊరుకునేటువంటి పద్ధతి, వాళ్ళు ఆడుతూ ఆడుకున్న చోటనే పడుకుని పోయే పద్ధతి ఒకసారి ఆలోచన చేసుకోండి. వాళ్ళకేం లేదు.
కడుపులో ఇంత పడేశారా? పడున్నామా? మా అమ్మ దగ్గర ఉందా లేదా? అంతకుమించి ఇంకేం అవసరంలా. చాలా పీస్‌ఫుల్ లైఫ్. చాలా హ్యాపీగా ఉంటారు. అసల కష్టమంతా మర్చిపోయే స్థితి అనమాట అది. మన కష్టాన్ని మర్చిపోయేటువంటి స్థితి. అలాగా వాళ్ళకి జ్వరం వచ్చినప్పుడు మీరు తీసే పరుగులు, వారికేదైనా ఒక అనారోగ్యము, అనారోగ్య సమస్య ఏంటో తెలియనప్పుడు మీరు పడేటువంటి వేదన, వాళ్ళ చదువుల కోసము ఒక తండ్రి పడేటువంటి తపన, తల్లి తనని సక్రమమైన మార్గంలో పెంచాలి అన్నటువంటి దృక్పథంతో తపన పడేటువంటి ఆ దినాలు, మరి కష్టం చేత పిల్లల్ని పోషించుకున్నటువంటి తల్లులు కూడా ఉన్నారు, ఒంటరి మహిళలు. మరి వాళ్ళు పడేటువంటి ఆ తపన ఎవరి కోసం? పిల్లల కోసం. ఆ డేస్ ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. ఆ బోసి నవ్వులు, ఆకలితో అలమటించేటువంటి దినాలను కూడా జ్ఞాపకం చేసుకోండి. ఆ కపటము లేనటువంటి ఆ మనస్సు, మరి మీరు భోజనం పెట్టలేని, అంటే ఫుడ్ కూడా అందించలేని స్థితిలో, పాలు కూడా ఇవ్వలేని స్థితిలో ఉన్నటువంటి దినాలను జ్ఞాపకం చేసుకోండి. మన జీవితంలో మనకి లాట్ ఆఫ్ మెమొరీస్ అనేవి ఉన్నాయి పిల్లలతో కదా. ప్రతి ఒక్కరికి కొంటూ ఉంటాయి. ఉన్నతమైన స్థితిలో పుట్టే వాళ్ళకి ఇవి ఏవి అనిపించకపోవచ్చు, కానీ లేమి స్థితిలో నుండి వచ్చినటువంటి వాళ్ళకి అవన్నీ కూడా ఒక మధురమైన జ్ఞాపకం. తండ్రికి గుర్తుంటుంది లేదో నాకు తెలియదు, కానీ తల్లికి ఖచ్చితంగా గుర్తుంటుంది ప్రతి ఒక్క పిల్లోడి యొక్క ప్రతి మూమెంట్. నేను ఖచ్చితంగా చెప్పగలను, బికాస్ ఐఎమ్ ఏ మదర్. నేను చెప్పగలను. మీ పిల్లో పెరుగుతునేటప్పుడు వాళ్ళ భవిష్యత్తు కోసం వేసేటువంటి ప్రణాళికలను గుర్తు చేసుకుంటే తండ్రులు, తల్లి 9 నెలలే కంటది కదా, మోసి కంటది కదా. తండ్రి జీవితాంతం ఆ తలలో ఆలోచనల ద్వారా, భుజాల మీద భారం ద్వారా మోస్తూనే ఉంటాడు. ఆ పిల్లోడు సెటిల్ అయినంత వరకు, వాళ్ళ లైఫ్ సెటిల్ చేసినంత వరకు. మీ కష్టాల్లో, మీ నష్టాల్లో, మీకు జ్వరం వస్తే, మీకు ఆకలేస్తే, మీకు భవిష్యత్తు ప్రణాళికల కోసం ఎంతో కష్టపడినటువంటి తల్లిదండ్రులు కదా. ఈరోజు మనము మన పిల్లల గురించి ఒక్కసారి ఆలోచన చేసుకునేసరికి మనకి ఎంత ఆనందంగా ఉంది కదా. మరి అదే ఆనందం, అదే తపన, అదే పోరాటము మన తల్లిదండ్రులు మన కోసం పడుంటారు కదా. ఇది ఎందుకు జ్ఞాపకం చేసుకోలేకపోతున్నాం? ఈరోజు వృద్ధాశ్రయాల్లో తల్లిదండ్రులు ఉంటున్నారు. ఈరోజు తల్లి మరణిస్తుంటే తండ్రిని రోడ్డు మీద గెంటేస్తున్నారు. ఎందుకనంటే తండ్రి ఏమీ చేయలేడు కాబట్టి భారం అని చెప్పేసి. భారీగా వచ్చినటువంటి వ్యక్తిని సరిచేసుకోలేక తండ్రిని గెంటేస్తున్నావే ఓ మగవాడా, నీది అసలు మగజన్మేనా? భార్యని సరిచేసుకోలేక ఒక తల్లిని గెంటేస్తున్నావే, నీవు ఒక మనిషివేనా? భర్తని చెప్పించుకోలేక అసలు ఆ భర్త మాటకి లోబడక యజమానురాల్లాగా అజమాయిషి చలాయిస్తూ అత్తని మామని బయటికి గెంటేస్తున్నావు. అత్తని మామని సరిగా చూడట్లేదు, అత్తని మామని పట్టించుకోవటం లేదు. నా భార్య తల్లిదండ్రులు కదా అని చెప్పేసి అత్తమామల్ని నువ్వు కూడా సరిగా చూడట్లేదు, పట్టించుకోవటం లేదు. మీరు మనుషులేనా అసలు? ఈరోజు సమాజం ఎట్టిపోతుంది. నీ బిడ్డ కోసం నీకుండే తపన, నీ తండ్రి ఒకరోజు నీ కోసం పడుంటాడు. నీ బిడ్డ కోసం నీకుండేటువంటి బాధ క్రమశిక్షణలో పెట్టాలంటే అటువంటి మనస్తత్వము, వాళ్ళకి చదువు లేకపోయినా నీకు చదువు ఇవ్వాలని, వారికి ఆహారం లేకపోయినా పస్తులుండి నీకు కడుపు నింపాలని ఎవరైతే ఎదురు చూసిన తల్లిదండ్రులు అయితే ఉన్నారో, ఈరోజు నీవు ఆ స్థితిలో ఉన్నావు కదూ. ఒకరోజు నీ తల్లిదండ్రులు కూడా అదే స్థితిలో నీ గురించి ఆలోచన చేశారు. అదెందుకు మర్చిపోతున్నారు? రోడ్ల మీద అనామికులుగా తిరుగుతున్నటువంటి వారికి గర్భంలో జన్మనిచ్చిన వారి తల్లిదండ్రులు లేకపోయి ఉంటారా? లేదు కదా. వాళ్ళు ఎవరో ఒక మనిషికి ఎక్కడో దగ్గర పుట్టే ఉంటారు కదా. ఎందుకు ఈరోజు అలా వదిలేస్తున్నారు? మతిస్థిమితం కోల్పోతే వదిలేస్తున్నారు, వృద్ధాప్యం వస్తుంటే వదిలేస్తున్నారు, వారికి ఒక రోగం వస్తుంటే వదిలేస్తున్నారు. మీకోసం మీరు ఎలాగైతే మీ పిల్లల కోసం ఆలోచన చేసుకుంటూ మీ పిల్లల్ని కాపాడుకున్నారో, అలాగే మిమ్మల్ని కాపాడడానికి కూడా మీ తల్లిదండ్రులు కష్టపడ్డారు. ఈరోజు అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. ఈరోజు ఎంత సంపాదించుకోవాలనుకుంటే, ఏ మార్గంలో వెళ్ళి సంపాదించుకోవాలంటే అన్ని మార్గాలు ఉన్నాయి. ఆ రోజు అవి లేవు. ఆ లేమిలో నిన్ను కష్టం లేకుండా పెంచారు. ఆ లేమిలో నీకు అసలు బాధ తెలియకుండా పెంచారు.
వైద్యం ఫెసిలిటీస్ లేని రోజు నీకు వైద్యం సహాయం అందించేలా చేశారు. ఈరోజు ఇంత వాడు అయ్యావు, ఈరోజు వృద్ధాప్యం వచ్చింది, ఈరోజు నీవు అనుభవిస్తున్న కట్టు బొట్టు సమస్తము కూడా వాళ్ళు పెట్టిన భిక్ష. ఈరోజు వాళ్ళకి నిలువు నీడ లేకుండా చేస్తున్నావు. మనిషివేనా? మానవత్వం ఉన్నటువంటి ప్రతి ఒక్క మనిషికి నేను క్వశ్చన్ వేస్తున్నాను. ఏం చేస్తున్నారు మీరంతా? ఎందుకు సమాజంలో విడిచిపెట్టేస్తున్నారు తల్లిదండ్రుల్ని? అత్తమామల్ని ఎందుకు గెంటేస్తున్నారు? నీ తల్లిదండ్రులు లాంటి వాళ్ళు కాదా అత్తమామలు? నీ అత్తమామలు లాంటి వాళ్ళు కాదా మీ తల్లిదండ్రులు? ఎప్పుడు కూడా మన ప్రేమ రెండు వైపులు ఈక్వల్గా ఉండాలి. ఇటు చూడాలి, అటు చూడాలి. రెండు వైపులు కూడా ఈక్వల్గా ఉండాలి. అది లేకుండా ఒక్కవైపే పెట్టుకుంటున్నారు, ఒక్కవైపే చూస్తున్నారు. ఏంటా బ్రతుకు? అది చూసి నీ పిల్లలు ఏం నేర్చుకుంటారు? మా నాన్న మా నాన్నమ్మకి, మా అమ్మ మా అమ్మమ్మకి, లేదా మా నాన్నమ్మకి మా తాతయ్యకి ఇలా చేసింది అని అంటే రేపొద్దున్న మేము కూడా మా తల్లిదండ్రులకి చేయాలేమో వృద్ధాప్యంలోకి వెళ్ళేటప్పుడు అనేటువంటి ఆలోచన కల్పించిందా మీరు? రేపొద్దున మీ పిల్లలు మీకు అలా చూడరని గ్యారంటీ ఏంటి? మీరే మార్గదర్శకులుగా ఉన్నారు కదా, మీరే మార్గం కదా. మీ పిల్లలు మీ నుంచి ఏం నేర్చుకుంటున్నారు ముందు చూడండి. సమాజంలో ఎంతమందిని విడిగా వృద్ధాప్యంలోకి వచ్చిన తర్వాత వదిలేస్తున్నారు. ఈరోజు గవర్నమెంట్ పెన్షన్ వస్తుంది కాబట్టి వాళ్ళు చక్కగా కాస్త అనే నీడ ఉంది. ఆ పెన్షన్ వస్తే చాలదు కదా, వాళ్ళ కాలు చేతికి ఒక మనిషి కావాలి. వాళ్ళ కష్టంలో ఉండేటప్పుడు వాళ్ళని పలకరించేటువంటి మనిషి కావాలి, ప్రేమతో ఆదుకునేటువంటి మనిషి కావాలి. వాళ్ళకే ఉంటుంది మనవలతో ఉండాలని, వాళ్ళకే ఉంటుంది ఆ కోడళ్ళతో ఉండాలని, వాళ్ళకే ఉంటుంది కూతురుతో ఉండాలని. వాళ్ళు ఇంకెన్నాళ్ళు బ్రతుకుతారనుకుంటున్నారు? ఇప్పటికే 50-60 ఏళ్ళు వచ్చుంటాయి. మంచిగా ఆరోగ్యం అంతా బాగుండి చక్కగా ఉంటే ఇంకో 10 ఏళ్ళు అంతే, అంతకుమించి ఎక్కువ లేదు. ఎందుకంటే మనిషి యొక్క ఆయుష్ తగ్గించబడింది 70 ఏళ్ళు. ఈ లోపల మనం చేసేటువంటి విస్తారమైన పాపం వల్ల మధ్యలోనే పుట్టుక్కుమంటున్నాం మనం. ఇంకో 10 ఏళ్ళు మాత్రమే మీకు వారితో ఒక జ్ఞాపకం అనేది ఉంటుంది అంతే, ఒక జ్ఞాపకార్థం. ఈ శరీరం మట్టిలో కలిసిపోతుంది. ఈ శరీరం ద్వారా బయటకు వచ్చినటువంటి జనరేషన్ ఏదైతే ఉందో అది ఇప్పుడు లోకానికి చూపించాలి. శరీరం మట్టిలో కలిసిపోయిన తర్వాత మా అమ్మ మా తమ్ముడు మా ఇదని చెప్పేసి ఫొటోస్లో చూపించుకోవడమే తప్ప వాళ్ళ వినికిడి మీ దగ్గర కనిపించదు. మీరే నిదర్శనమై ఉన్నారు. వాళ్ళ గర్భంలో నుంచి వారి శరీరాన్ని, వారి రక్తాన్ని, వారి రక్త మాంసాలను పంచుకుని బయటికి వచ్చినటువంటి మీరే ఒక నిదర్శనమై ఉన్నారు. వారి జ్ఞాపకాలు మీరెందుకు అలాంటి తల్లిదండ్రులని విచ్చలవిడిగా వదిలేస్తున్నారు? అది కరెక్ట్ కాదు. ఇలాంటి స్థితిలో ఏ గృహంలో అయితే ఏ గృహిణి చేతిలో బలి అవుతున్న వృద్ధాప్యంలో ఉన్నటువంటి తల్లిదండ్రులు ఉన్నారో వారందరికీ ఈ మాటలు అందాలి. ఏమ్మా, నీ తల్లిదండ్రులు లాంటి వాళ్ళు కాదా? అసలు తల్లులకే ఈరోజు రక్షణ లేకుండా పోయిందే. కన్న తల్లిని ఎవరైనా తిట్టుకున్నారా? కన్న తల్లిని ఎవరైనా కొట్టుకున్నారా? అసలు మనిషిని ద్వేషించడము, మనిషిని హింసించడమే నేరం అసలు. అలాంటిది వాళ్ళ రక్తం ఇచ్చి, వాళ్ళ మాంసం ఇచ్చి, మిమ్మల్ని కానీ మీకు ఏ హాని జరగకుండా పెంచి ఎంతో చక్కగా చూసుకున్నటువంటి తల్లిదండ్రులు ఈరోజు మీరు వాళ్ళని నిర్లక్ష్యం చేసేసి వాళ్ళంటేనే మీకు అసలు విలువ లేకుండా అయిపోయిందంటే ఏమనుకోవాలి? తప్పు కదా. పిల్లల్ని ఎందుకు అంటారు? కొడుకున్నాడా అంటే ఓటి కూతురులు అని చెప్పేసి కొంతమంది హేళనగా చెప్పేవాళ్ళు, అంటే ఒక విసుగుదలతో. కూతురు మాత్రం ఏం చేస్తుంది? ఈరోజు కూతుర్లు కూడా అదే పని చేస్తున్నారు. కొడుకు ఏ పని చేస్తున్నాడో కూతురు కూడా అదే పని చేస్తుంది. తల్లిదండ్రులనే నిర్లక్ష్యం చేస్తున్నారు. ఎందుకు పిల్లల్ని కంటారు? వారు వృద్ధాప్యంలోందుకు వచ్చినప్పుడు వీళ్ళు చక్కగా వాళ్ళని చూసుకుంటారని. చిన్నపిల్లలుగా మనం ఉండేటప్పుడు మన తల్లిదండ్రులు ఎలాగైతే చేయి పట్టుకుని మనల్ని నడిపించారో అట్టి రీతిగా తల్లిదండ్రులని వారు వృద్ధాప్యమందు వచ్చినప్పుడు, వారు నడవలేని స్థితిలోనికి వచ్చినప్పుడు మనం చేయి పట్టుకొని నడిపిస్తూ వారి మరణదినం వరకు కూడా కంటికి రెప్ప వాళ్ళే గర్భంలో పెట్టుకుని కాపాడుకుంటామనేటువంటి ఆ యొక్క ఆసరా చేతకు అంటారు. దేవుని యొక్క ప్రణాళిక ఏంటి? పవిత్రంగా ఉండి పవిత్రకరమైన సంబంధం చేత భూమిని నింపాలి కదా. ఎంతసేపు మన స్వార్థము మనమే చూసుకుంటున్నాం. మీ కడుపులోంది ఒక మొద్దిస్తే మీరు పస్తులుండిపోతారని ఆలోచన చేస్తున్నారు. కానీ మీరెంత ఇచ్చినా వాళ్ళ రుణం తీర్చుకోలేరనే విషయం గుర్తుపెట్టుకోండి. మీరెంత కోట్ల ఆస్తి పెట్టినా సరే వారు రుణం తీర్చుకోలేరు. ఈ రోజుల్లో ఒక పిల్లోడికి చదివించాలంటే లక్షలు తగలబెడుతున్నాం.
ఆ రోజుల్లో వాళ్ళంతా సాక్రిఫైస్ చేసి కష్టపడి ఆస్తులు కొనుక్కోకుండా, బంగారాలు కొనుక్కోకుండా, పిల్లల భవిష్యత్తు కోసము ఆస్తుల రూపంలో దాచుకున్నటువంటి తల్లిదండ్రులు ఉన్నారు. పిల్లలే వారి ఆస్తి. సమాజం ఎట్టిపోతుందో. చదువు సంస్కారహీనుల్ని చేస్తుంది. అలా చేయకూడదు. ఆ చదువు కరెక్ట్ అయినటువంటి చదువు కాదు. మనిషిని సంస్కార సహితముతో పెంచాలి, సంస్కారముతో పెంచాలి. నీవు చదువుకున్నటువంటి చదువు నీకు సంస్కారాన్ని ఇవ్వకపోతే ఆ చదువు వ్యర్థము. ఈరోజు అత్యధికంగా చదువులు చదివి ఏం చేస్తున్నారు? మీరు చదువుకునేటువంటి పాఠ్యాంశాల్లో నుండి జ్ఞానం నేర్చుకోవట్లా, బట్టి పట్టి డబ్బులు పెట్టి ఉద్యోగాలను కొనుక్కుంటున్నారు. మీరు బ్రతకడానికి మాత్రమే కొనుక్కుంటున్నారు. చదువు నుంచి మీరు నేర్చుకోవాల్సినటువంటి ఆ దృక్పథం మిస్ అవుతుంది. మీ పిల్లలకి మీరేం నేర్పాలి అనుకుంటున్నారు? మిమ్మల్ని చూసి మీ పిల్లలు ఏం నేర్చుకోవాలనుకుంటున్నారు? ఇవన్నీ కూడా మనసులో పెట్టుకోండి. క్షమించండి, ఆనందంతో మొదలుపెట్టాను. ఒక ఆనందకరమైనటువంటి మాటలని జ్ఞాపకం చేస్తూ నా యొక్క మాటలు మీకు అందించాలన్నటువంటి ఉద్దేశంతో అలా మొదలుపెట్టి ఇలా ఎండ్ చేయాల్సి వస్తుంది. క్షమించండి. ఎందుకంటే చాలా పరిస్థితులు చూస్తూ ఉంటే కడుపు తరుక్కుపోతుంది. ఏమీ చేయలేని పరిస్థితి. ఒక్క మనిషిగా నేనేం చేయగలను? నా కంట పడినటువంటి పదుల కొద్దీ పడుతున్నారు. ఒక్కరికే చేయగలిగిన స్తోమత నాది. అందరినీ నేనేం చేయలేను. దయచేసి ఆలోచన చేయండి. మీ తల్లిదండ్రుల కోసం ఆలోచన చేయండి. మీరు వెళ్ళి ఎక్కడెక్కడో దేశాల వెంబడి ఉంటే ఇక్కడ తల్లిదండ్రులు వదిలేస్తుంటే డబ్బులు పడేస్తున్నామని మీరు అనుకుంటున్నారు. కానీ వాళ్ళు మిస్ అవుతుంది మీ ప్రేమని. మిమ్మల్ని చూడాలనే తపనతోటి మరణిస్తున్నారు. అది గుర్తుపెట్టుకోండి. ఒక తల్లి ఆ వ్యధ అనేది ప్రతి ఒక్కరి గుండెల్లో కూడా ప్రగల్భనలు తీసుకురావాలి. కొడుకుని మంచి స్థానంలో చూడాలన్నది ఆశ తల్లిదండ్రులది, మంచిదే. కానీ ఆ తల్లిదండ్రులే కొడుకుల్ని చూడాలన్నటువంటి ఆశ కలిగి ఎదురు చూసేటువంటి రోజులు, ఆశ కలిగి ఆ చివరి శ్వాసలో కూడా కొడుకు కూతురు అనుకొని మరణిస్తారు చూడండి. చూడకుండా అది దౌర్భాగ్యం. అలాంటి పరిస్థితి ఏ పేరెంట్స్కి రాకుండా చూడండి. ఈరోజు కాకపోయినా రేపు డబ్బు సంపాదించుకోవచ్చు. వారు జీవంతో ఉండేంత వరకు కూడా వారితో పాటు ఆనందంగా ఉండండి అర్రా. ఎందుకు ఈ యొక్క అత్యధికమైనటువంటి ప్రయాస? దేనికోసం? జానెడు పొట్టను నింపుకోవడానికి ఎంత దూరం వెళ్తున్నారు? మీ జ్ఞానాన్ని ఇంకో దగ్గర అమ్ముకుంటున్నారు. మీకున్న తెలివితేటలు ఒకరికి బానిసం చేసేస్తున్నారు. అందుక మిమ్మల్ని చదివించింది. కేవలము డబ్బు కోసమే అన్నట్లుంది లోకం. తప్పు. మీ తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేయొద్దు. దయతో ప్రతి ఒక్కరు కూడా మీ ఇంట్లో ఉన్నటువంటి పెద్దవాళ్ళ విషయంలో మీరు కల్పించుకొని కేర్ తీసుకొని వారు మరణం వరకు కూడా జాగ్రత్తగా చూసుకోండి. ప్రేమతో మీ సహోదరి. థ్యాంక్ యూ.